శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డా, నా నుదిటిని ఒకసారి తాకమ్మా, నే నుదిటి రాత మారుస్తాను అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డలను బాబా గారి నుదిటిని తాకమని చెబుతూ ఉన్నారు. ఆ విధంగా తన బిడ్డల తలరాతను నేను మారుస్తానని బాబా గారు అంటూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏ పనులైతే జరగలేదని మీరు నిరాశ చెంది ఉన్నారు, ఇప్పటి వరకు ఏ కష్టాలైతే మిమ్మల్ని వెంబడిస్తున్నాయని మీరు ఆలోచిస్తూ ఉన్నారు, ఇప్పటి వరకు ఏ సమస్యలనైతే మీరు ఎదుర్కొంటూ ఉన్నారు, ప్రతి ఒక్కటి కూడా మార్చబోతూ ఉన్నారు బాబా గారు. ఎలాగంటే మన నుదిటి రాతను మార్చడం ద్వారా. అందుకే బాబా గారు వెంటనే నా నుదిటిని తాకి నే నుదిటి రాటను మార్చుకో అని బాబా గారు అంటూ ఉన్నారండి. అసలు బాబా గారు తన బిడ్డలకు ఎలాంటి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, నీవు కోరింది జరగడం లేదని చాలా దిగులుగా కనిపిస్తూ ఉన్నావు తల్లి. ప్రతి క్షణం నిన్ను నేను గమనిస్తూ వస్తూ ఉన్నాను. చాలా దుఃఖిస్తూ ఉన్నావు బిడ్డ. అయితే నీ బాధను చూస్తూ ఉంటే నేను కూడా తట్టుకోలేకపోతున్నానమ్మా. నీవు జీవితంలో గెలవలేక ఓడిపోతూ ఉంటున్నావని చెప్పి నీ మనసులో ఎప్పుడు దిగులుగా అనుకుంటూ ఉన్నావు. కానీ నిజానికి నీది ఓటమి కాదు బిడ్డ, నిజమైనటువంటి గెలుపు నీది. నీవనుకుంటూ ఉంటున్నావు కదా, బాబా నేనేదైనా కానీ ఒకటి సాధించాలి అని అనుకునే లేపే అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఎంతగా పోరాడుతూ ఉన్నా సరే ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది తండ్రి. నన్ను ఇలా ప్రతిసారి కూడా నువ్వు నేనేదైనా అనుకుంటున్నప్పుడు దానిని జరగకుండా చేయడం వల్ల నాకు ఇంకాస్త ఎక్కువగా నిరాశే మిగులుతుంది బాబా. అన్నీ కూడా నాకు వ్యతిరేకంగా జరిగేలా చేస్తున్నావు తండ్రి. చాలా కష్టాలను సమస్యలను నాకు ఎదురుగా వచ్చేలా చేస్తూ ఉన్నావు. ఏంటి బాబా ఇది? నిన్నే నమ్ముకొని ఉన్నాను కదా నేను. మరి ప్రతి క్షణం ఏమిటి బాబా నాకు ఈ బాధలు, ఈ పరీక్షలు? అడుగడుగునా కూడా ప్రతి సమస్య నన్ను వెంటాడుతూ ఉంది అని అడుగుతూ ఉన్నావు కదా. చూడు తల్లి, నీది నిజంగా చెప్పాలంటే అసలు అపజయం కానే కాదు. నిజమైనటువంటి గెలుపు నీదే. నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండు. కాసేపు ఈ బాబా చెప్పే మాటలను ఆలకించు. మనస్ఫూర్తిగా కాసేపు నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు. ఇప్పటి వరకు నీ కోరిక తీరుతుందా లేదా? ఎప్పుడు కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నాను నేను. ఎప్పుడు నేను ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడతాను. ఈ కష్టాలతో నేను ఎప్పుడూ కూడా సతమతమైపోతూ ఉంటే బాబా ఎందుకు అలా చూస్తూ ఉన్నాడు? సమాధానమే చెప్పకుండా ఎందుకు అలా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు బాబా గారు అని అనుకుంటూ ఉన్నావు. బిడ్డా, పరిష్కారం నేను చూపించడం లేదా? లేదా నువ్వు ఆ పరిష్కారాన్ని చూడటం లేదా? ఎన్ని సమస్యల నుండి నేను నిన్ను బయటకు తీసుకొచ్చాను తల్లి. ఒక్కసారి కనీసం ఒక్కటైనా సరే నువ్వు గుర్తు చేసుకో. అప్పుడు ఇలాంటి ఆలోచనలు నీకు రావు. నీకు నేను ఎన్నోసార్లు ఈ సమస్యల నుంచి పరిష్కారం చూపించాను. ఏ కష్టం కూడా నువ్వు పడకుండా కష్టం నుండి నిన్ను నేను దాటించేశాను. బాధపడుతూ ఉండటం వల్ల నీకు అర్థం కావడం లేదేమో తల్లి. ఒక్కసారి ఆలోచించి చూడు బిడ్డ. ఒక్కసారి నీ మనస వాచ కర్మన మనస్ఫూర్తిగా చెప్పు తల్లి. నీ కష్టంలో నేనెప్పుడు నీకు తోడుగా లేనా? నీకు సహాయం చేయలేదా? నిన్ను ఆదరించలేదా బిడ్డ? అలాగే నీకేదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితులలో కూడా నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నానని చెప్పి ప్రతి క్షణం నీ అంతరాత్మకు గుర్తు చేయలేదా? నీ కష్టాలన్నీ కూడా నువ్వు అనుభవించావా? ఆ కష్టాలు నీ నుండి దూరంగా వెళ్ళిపోవడానికి నేను ఎప్పుడూ కూడా నీకు ఎలాంటి సహాయం అందివ్వలేదా?
ఒక్కసారి ఈ విషయాన్ని నీకు నువ్వుగా ఆలోచించుకమ్మా. అప్పుడు అర్థమవుతుంది. ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి దాని పని అది చేసుకుంటూ వెళుతూ ఉంటుంది బిడ్డ. కానీ నువ్వేమీ కూడా ఎక్కడ ఆగిపోలేదు కదా తల్లి. సమస్యలన్నింటినీ కూడా దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు. మరి నీకు ఏ సహాయం లేకుండా, నిన్ను ఈ బాబా అసలు చూడకుండా నువ్వు ఇప్పటి వరకు అన్ని కష్టాలను జయించవా నువ్వు? నిజం చెప్పు, నీకు అనిపించడం లేదా తల్లి? ఎప్పుడూ కూడా ఈ బాబా తోడు ఉన్నట్టు నీ మనసుకు తోచలేదా? భగవంతుడనేవాడు ప్రతి క్షణం నిన్నే చూస్తూ ఉంటాడమ్మా. నీకు ఏ కష్టాలు పెట్టినవాడు కష్టాల నుండి బయటికి తీసుకురాలేడని చెప్పి ఎప్పుడూ కూడా అపోహపడవద్దు. వచ్చిన కష్టం వచ్చినట్టే వెనక్కి వెళ్తుంది. నీకొక విషయం చెబుతాను బిడ్డ. నాకు ఎవ్వరూ వద్దు అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితానికి ఏదైనా ఒక అర్థం అనేది ఉంటుంది. ఏదైనా సాధించగలననేటువంటి ధైర్యం నీకు ఏర్పడుతుంది. అంటే ప్రస్తుతానికి నాకు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు, నా చుట్టూ ఎవ్వరూ కూడా లేరు, నాకు నేనే ఒక ధైర్యం, నాకు నేనే ఒక శక్తిని అని ఎప్పుడైతే నువ్వు అనుకుని నీకు ఏ కష్టం సమస్య వచ్చినా కానీ నిలబడి ఉండు. భగవంతుడే అన్నీ చూసుకుంటాడని చెప్పి అదే అర్థంతో అదే ఆలోచనతో ఆ కష్టానికి ఎదురెళ్ళు. అర్థమవుతుందా తల్లి? ప్రతి కష్టాన్ని చూసి తలకిందులైపోతూ ఉన్నావు కాబట్టి నువ్వు కష్టాలన్నీ కూడా నీ మీద పడిపోబోతున్నాయని ఒక భ్రాంతిలో ఉంటూ ఉన్నావు. నీకు నువ్వే ఓదార్చుకునేటువంటి శక్తి నీకుండాలమ్మా. నిన్ను నువ్వుగా నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం కూడా నీలో ఉండాలి. అలా కాకుండా నువ్వు నీ మనసుని కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరూ కూడా సహాయం అనేది చేయరు బిడ్డ. ఓదార్పు అనేది ఎవ్వరూ కూడా నీకివ్వరు కాబట్టి ఈ విషయాన్ని మరచిపోవద్దమ్మా. అలాగే నీ ఒక్కరి వల్లే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పి మాత్రం గుర్తించుకో. ఎందుకంటే నీది ఏదైనా సరే కష్టమని అనిపిస్తే భగవంతుడు ఉన్నాడని చెప్పి మర్చిపోవద్దు. నీకు ఎలాంటి సమస్య వచ్చినా కష్టం వచ్చినా ఈ తండ్రి ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటాడు. నీ ఆలోచనలకు సమస్యలకు తప్పకుండా ఒక దారి అనేది దొరుకుతుంది. నీ కోరిక అతి త్వరలోనే నెరవేరబోతుంది బిడ్డ. అలాగే ఆ సమయం ఎప్పుడు వస్తుంది? ప్రతి క్షణం కూడా ఇదిగో అదిగో అంటున్నావు బాబా, కానీ నాకు మాత్రం ఏ రోజు కూడా నువ్వు చెప్పేటువంటి శుభవార్త వినిపించడం లేదు, కనిపించడం లేదు. నా జీవితంలో కష్టాలను పూర్తిగా నాకు తొలగించినట్లుగా అనిపించడం లేదని అనుకుంటూ ఉన్నావు కదా. నీ మనసుని ఆలోచనలను అదుపులో ఉంచుకొని మరి ఆలోచించి చెప్పు బిడ్డ. నీకు ఎప్పుడూ కూడా కష్ట సమయంలో ఈ బాబా తోడుగా ఉండి చెయ్యందించలేదా? ప్రతి సమస్యలో ఈ తండ్రి నీకు తోడుగానే ఉన్నారు. అలాగే నీ ప్రతి కోరిక నెరవేర్చాడు. ఏదో ఒక కోరిక తీరనప్పుడు, కాస్త దానికి ఆలస్యమైనప్పుడు నీకు నువ్వుగా ఇలా దుఃఖంతో ఆలోచిస్తూ నిరాశకు గురవ్వడం చాలా తప్పమ్మా. అన్నీ కూడా అనుకుంటే అది జీవితం కాదు. అన్ని కష్టాలు నేనే భరిస్తున్నాను అనుకుంటే అది జీవితం కాదు బిడ్డ. ప్రతి సమస్య నాకే వస్తుంది అనుకుంటే అది జీవితం కాదమ్మా. ప్రతి క్షణం నీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్కటి కూడా అది మధురానుభూతిగా చెందాలి. ఎందుకంటే కష్టం విలువ తెలిసినప్పుడే సంతోషం విలువ కూడా అర్థమవుతుంది. ఒకటి లేనిదే మరొకటి లేదు తల్లి. ఏ సమస్యనైనా సరే సంతోషంగా ఎదిరించేటువంటి శక్తి నీలో ఉండాలి. ఆ శక్తిని నీకు ఇచ్చే కిందికి పంపానమ్మా. అప్పుడు నువ్వు వెళ్ళేటువంటి దారంతా కూడా పూల బాటల నీకు అనిపిస్తుంది బిడ్డ. అలాగే ఎప్పుడైనా సరే నీకు కష్టం అనిపిస్తే ఈ బాబా నీకు అన్ని వేళలా కూడా సహాయం చేస్తూనే ఉంటాడని గుర్తుపెట్టుకో. నా మాటలను ఒక్కసారి బాగా గుర్తుకు తెచ్చుకో. నేను ఎందుకు ఇలా చెబుతున్నాననేది, నీ కష్టాలనేవి తప్పకుండా తీరిపోతాయనేది నీకు అర్థమవుతుంది. ఆ కష్టాలు తీరిపోతూనే ఉంటాయి బిడ్డ. కొంచెం అటు ఇటుగా కొన్ని కష్టాలు సమస్యలనేవి ఉన్నాయమ్మా. అవి ఎప్పుడూ కూడా నీతోనే కాదు, నీ చుట్టూ ఉన్న వారితో కూడా ఉంటూనే ఉంటాయి. ఈ జీవన చక్రంలో కష్ట సుఖాలనేవి సర్వసాధారణమని నీకు తెలియదా తల్లి?
తెలుసు కదా. మరి దీని గురించి దేనికి అంతగా బాధపడుతూ ఉన్నావు బిడ్డ? ఎవరికైనా సరే సమానమే. ఈ కష్టాలు సమస్యలు అన్నీ సమానమే బిడ్డ. ఏ జీవికైనా కానీ కష్ట నష్టాలు అనేవి ఉంటాయి. నువ్వు కష్టపడుతున్నావంటే తప్పకుండా నువ్వు సుఖపడేటువంటి సమయం కూడా దగ్గరలో ఉందని గుర్తుపెట్టుకో. అంతేకాని ఈ కష్టాలు నాతోనే ఉంటాయేమో, ఈ సమస్యలు నాకు ఒక్కరికే వస్తున్నాయేమో అని మాత్రం ఆలోచిస్తూ కూర్చోవద్దు. అలా అసలు ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు. ఈ తండ్రి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాడు బిడ్డ. ఆనందంగా గడిపి సంతోషంగా నువ్వు ఉండటానికి ప్రతి క్షణం ఈ తండ్రి సహాయం చేస్తూనే ఉన్నాడు. బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చుంటే నీ జీవితం ఇక్కడే ఆగిపోతుందమ్మా. కాబట్టి దేనికైనా సరే ఎదురు నిలబడాలి. దేని గురించి కూడా నువ్వు భయపడకూడదు. నీకు ఏ జీవితాన్నైతే భగవంతుడు ప్రసాదించాడో ఆ జీవితాన్ని సంతృప్తిగా నువ్వు అనుభవించాలి. నువ్వు అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటూ ఉన్నావు తల్లి. కాబట్టే నీ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలు నిన్ను తినేస్తూ ఉన్నాయి. నీ పూర్తి బాధ్యత భగవంతునికి అర్పించిన తరువాత కూడా నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉండకపోతే దాని అర్థం ఏమిటమ్మా? భగవంతునిపై నీకు నమ్మకం లేదనా? లేదంటే భగవంతుడే లేడనా? కేవలం భగవంతుడు నీకు అవసరాలు తీర్చేటువంటి ఒక వస్తువులాగా కనిపిస్తూ ఉన్నాడా బిడ్డ? ఇలా కానప్పుడు మరి నువ్వు భగవంతునిపై ఏర్పరుచుకున్నటువంటి నమ్మకానికి అర్థమేమిటి? మరి నీవు నా దగ్గర వచ్చి, బాబా నువ్వు నన్ను చూస్తూ ఉన్నావా, నువ్వు ఈ కష్టాలను వింటూ ఉన్నావా, ఇటువంటివన్నీ కూడా నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు నీకు ఈ బాబాపై నమ్మకం ఉందనే కదా అర్థం చేసుకోవాలి నేను. మరి ఆ నమ్మకాన్ని నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు? ఏ కోరికైనా ఏ సమస్య అయినా సరే అతి త్వరలోనే ముగింపు పలుకుతుంది బిడ్డ. కానీ దానికంటూ ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సమయం వచ్చేంత వరకు మీరందరూ కూడా తప్పకుండా ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇకపై నువ్వు ఎప్పుడూ కూడా నాకు సంతోషంగా మాత్రమే కనిపించాలి బిడ్డ. ఎప్పుడూ అసంతృప్తిగా అస్సలు కనిపించకూడదు. నీ ముఖంలో ఎప్పుడు నాకు చిరునవ్వు మాత్రమే కనిపించాలి. అది ఏ సమయంలోనైనా కానీ, కష్ట సమయమైనా కానీ, ఏదైనా కానీ నువ్వు మాత్రం నాకు సంతోషంగానే కనిపించాలి. నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి బిడ్డ. అదే నాకు కావాలి. నీ జీవితం అనేది ఆనందంగానే నేను మారుస్తానమ్మా. నీ సమస్యలు అనేవి నీ నుండి దూరంగా విసిరి పడేస్తాను. అన్నింటికీ కూడా కన్నీరు పెట్టుకుంటూ వస్తూ ఉన్నావు తల్లి. నా బిడ్డలు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను? నీవు అంత దుఃఖంగా ఉన్నప్పుడు, అన్ని కష్టాలలో అన్ని సమస్యలలో బాధపడుతూ ఉంటే నేను చూడలేను తల్లి. అందుకే ఎన్నో విధాలుగా మీకు ధైర్యాన్ని అందివ్వాలనేటువంటి ప్రయత్నం ప్రతిరోజు చేస్తూనే వస్తున్నాను. కొంతమంది బిడ్డలు నా మాటను వెంటనే తెలుసుకొని వాటిని గ్రహించి నా బాటలో నడుస్తూ ఉన్నారు, ధైర్యంగా ఉంటున్నారు. కానీ మరికొంతమంది బిడ్డలు మాత్రం నేను వారిని బుజ్జగించుకోవాల్సి వస్తుంది. నేను ప్రతి క్షణం కూడా బుజ్జగిస్తూనే ఉంటున్నానమ్మా. దానికి కూడా నేను సిద్ధమే. చాలా శ్రద్ధతో ఉంటున్నాను, ఓపికతో ఉంటున్నాను. మరి నేను చెప్పేంత వరకు చాలా ధైర్యంగా ఉన్నట్లుగా వారనిపిస్తూ ఉన్నారు. తర్వాత బాబా నాకు చాలా ధైర్యంగా ఉంది, మీ మాటలు బాగా అర్థమయ్యాయి తండ్రి అని కూడా చెబుతారు. కానీ మరి కాసేపట్లో మళ్ళీ మొదటికే వస్తున్నారు. బిడ్డ, మిమ్మల్ని ఎన్ని విధాలుగా మీకు ఏ విధంగా చెప్పాలో అన్ని విధాలుగా నేను చెబుతూనే ఉన్నాను. అన్ని విధాలుగా మిమ్మల్ని బుజ్జగిస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా మీకు ధైర్యం చెబుతూనే ఉన్నాను. మరి నా మాటను మీరు వినాలి కదా. మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి మొదటికే వచ్చి అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతూ ఉన్నారు. నేను చెప్పే సమాధానం ఒక్కటే. నా బిడ్డలను ఎల్లవేళలా నేను కాపాడుకుంటూనే ఉంటాను. కష్టం వస్తుందేమో, కష్టం రాదు అని నేను చెప్పను. కానీ ఆ కష్టం ద్వారా మీరు అక్కడే ఆగిపోరని మాత్రం చెబుతాను. ఆ కష్టం మిమ్మల్ని ఆపలేదని మాత్రం చెబుతాను. నా బిడ్డలు దేనికైనా సమర్థులే. వారిని నా చెయ్యి పట్టుకొని మరీ తీసుకొని వెళ్తాను. అర్థమవుతుందా? ఇకనైనా ఈ బాబా మాటలను గుర్తుపెట్టుకో. ప్రతిరోజు ఈ మాటలను నెమరు వేసుకో. బాబా ఎక్కడికి వెళ్ళలేదమ్మా. బాబా ఎక్కడికి వెళ్ళడు కూడా. మీ హృదయాలలోనే నా కోవెలను కట్టుకొని ఉంటాను. అర్థమవుతుందా? ఇక దేని గురించి అనవసరంగా ఆలోచించకుండా మనశ్శాంతిగా ఉండు. నేను నీతోనే ఉన్నాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి.
ఈ విధంగా ఈరోజు బాబా గారు తన బిడ్డలకి సందేశాన్ని అందించడం జరిగిందండి. బాబా గారు చెప్పేటువంటిది ఒకటే, ఎలాంటి కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్క జీవికి కష్ట సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ బాబా బిడ్డలకి ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళు అక్కడే ఆగిపోరు, ఖచ్చితంగా ముందుకు వెళ్తారు. నేనే తీసుకువెళ్తాను ముందుకి. ఆ విషయం మీరు గమనించట్లేదు. ఇక నా జీవితం అయిపోయింది, ఈ కష్టాలు నేను భరించలేకపోతూ ఉన్నాను, విపరీతమైన కష్టాలు నాకు వచ్చేసాయి అన్నప్పుడు కూడా మీరు ముందుకు వెళ్తూనే ఉన్నారు. కానీ అక్కడ ఆగిపోలేదు కదా. ఏదో ఒక మార్గం మీకు చూపిస్తూ ఉన్నాను కదా. మరి ఆ చూపించేది నా బాబానే అని ఎందుకు గుర్తించడం లేదు మీరు? నా మీద నమ్మకం లేదా బిడ్డ అని బాబా గారు అడుగుతూ ఉన్నారండి. ధైర్యంగా ఉండమంటూ ఉన్నారు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంగా ఉండటానికి ఎంత కష్టాన్నైనా సరే మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని బాబా గారు చెబుతూ ఉన్నారు. బాబా గారి మాటలను గుర్తుకు తెచ్చుకోండి. బాబా గారు ఎందుకు ఈ విధంగా అంటూ ఉన్నారో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి, మనకే అర్థమవుతుంది. బాబా ఆ తండ్రి మనల్ని ఎన్ని విషయాలలో ముందుకు నడిపించారు, ఎన్ని కష్టాల నుంచి బయటపడేశారు, ఎన్ని సమస్యల నుంచి బయటకు తీసుకొచ్చారు. మనకున్నటువంటి కర్మఫలాలను బట్టి మన కష్టాలనేవి ఆధారపడి ఉంటాయి. అవి తీరేటువంటి సమయం కూడా దానిపైన ఆధారపడి ఉంటుంది. ఆ సమయం వరకు కాస్త కష్టమైనా సరే ఓపికగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఏ కష్టమైనా సరే మనల్ని దాటి ముందుకి పోదు. ఆ తండ్రి ఉన్నాడు, అన్నీ ఆయన చూసుకుంటారు. అర్థమైందా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి బిడ్డలకి ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.